హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా 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 బాగున్నానండి. సో వీడియో అయితే మొత్తం చూడండి. చూశాక వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడైతే నేను మీకు మార్నింగ్ చూపించాను, చూసారా? వెదర్ చల్లగా ఉందండి, చలి ఎక్కువగా ఉందనేసి నేనైతే ఇలా బయట కూర్చున్నానన్నమాట. మాకు ఇక్కడ ఇంటి ముందు ఎండ వస్తుంది కదా, ఎండకి కూర్చొని నేనైతే ఇక్కడ అనపకాయలు అయితే ఒలుస్తున్నానండి కర్రీ చేయడానికి. ఇదైతే ఎర్లీ మార్నింగ్ అన్నమాట. ఇప్పుడు టైం అయితే 8 ఏమో అవుతుందండి. బయట అయితే ఎంత చల్లగా ఉందంటేనండి, బయట నుండి గాలి కూడా బాగా వస్తుంది. ఇక్కడ మార్నింగ్ టీవీ అయితే పెట్టేసరికి ఏదో కామెడీ షో వస్తుంది, దాన్ని చూసుకుంటూ నేనైతే ఈ పనులన్నీ చేసుకుంటున్నాను. ఇంకా మా వారికి ఏంటంటే తను ఈరోజు మజ్జిగ తాగారండి. మజ్జిగ తాగేసి వెళ్తున్నారన్నమాట. కాసేపు అయ్యాక వస్తాననేసి. నేను తను వచ్చేవారికి వంట చేయాలి కాబట్టి నేనైతే ఇక్కడ ఇవన్నీ కూడా ఒలుచుకుంటున్నాను. మనకి అనపకాయలు కానివ్వండి, చిక్కుడుకాయలు, అలిచంతలు ఇవన్నీ ఒలుచుకోవడానికి కొంచెం టైం పడుతుంది కదా. సో అందుకోసమే నేను ఇలా ఎండకి బయట కూర్చొని ఇవన్నీ కూడా ఒలుచుకుంటున్నాను. చాలా ఫ్రెష్గా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఇవి నిన్న తీసుకొచ్చారన్నమాట మార్కెట్లో. చాలా బాగున్నాయి అన్నమాట ఫ్రెష్గా. సో నాకు ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నానండి. మా వారు వస్తారనేసి తన కోసం అయితే కొంచెం త్వరగానే వంట అవన్నీ కూడా పూర్తి చేశాను. ఎందుకంటే బయటికి వెళ్తారు కదా అండి జెంట్స్, ఎవరైనా వాళ్ళ పనుల మీద బయటికి వెళ్తారు. మన పనులు చేసుకుంటూ వాళ్ళకి టైంకి ఫుడ్ వండి పెట్టకుండా ఉండడం అయితే కరెక్ట్ కాదు కదా. నేనైతే ముందు వంట అవన్నీ చేసి తను తిన్న తర్వాతే నేను మిగిలిన పనులన్నీ కూడా చేసుకుంటానండి. ముందైతే టైంకి అయితే ఫుడ్ కావాలి కాబట్టి పెడతానన్నమాట. ఇక్కడైతే నేను మా వారు తినేసి హాల్లో కూర్చున్నారండి. తను ఏంటంటే తను అటు బ్యాక్ సైడ్ కూర్చున్నారన్నమాట. తను ఎవరితోనో మాట్లాడుతున్నారు. అటు లాస్ట్ రూమ్లో కూర్చుంటారు ఎవరు వచ్చినా కూడా. రూమ్లో కూర్చొని వాళ్ళు అటు సైడ్ మాట్లాడుతున్నారు. నేనైతే ఆలోగా ఇక్కడ ఇల్లంతా కూడా ఊడ్చేస్తున్నానండి. వాళ్ళు ఇట్లా లేరు కదా, అటు సైడే కూర్చున్నారనేసి ఈ హాల్, బెడ్రూమ్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ ఊడ్చేస్తున్నాను. ఈ పని కంప్లీట్ అయిందంటే నేను ఫ్రెష్ అయిపోయి పూజ అదంతా కూడా చేసుకొని నేను కూడా తినేస్తానన్నమాట. చూసారు కదా, నా పనులన్నీ కూడా కంప్లీట్ అయ్యాయండి. నేనైతే పూజ అదంతా కూడా చేసేసుకున్నాను. ఆఫ్టర్నూన్ టైంలో నేను ఇక్కడ బట్టలు అయితే తీసుకెళ్ళి మిషన్లో వేసానండి. ఇలా ఒక పైపుతో ముందు వాటర్ అయితే నింపుతానండి. లిక్విడ్ వేసి ఇలా వేరే ట్యాప్ ఉంటుందన్నమాట పక్కకి, ఆ ట్యాప్ నుంచి వాటర్ పడతానన్నమాట ఇందులో. ఎందుకంటే ఇప్పుడు నేను మిషన్ ఆన్ చేయనండి. నేను ఇలా లిక్విడ్ వేసి వాటర్ పట్టి నానబెడతానన్నమాట. దాదాపుగా ఒక 4-5 అవర్స్ బాగా బట్టలను అయితే నానబెడతాను. ఇలా బట్టలు నానాయి అనుకోండి, మనకు ఏంటంటే బట్టలకి మురికి తొందరగా పోతుంది. బట్టలు కూడా మనకి చక్కగా తెల్లగా అవుతాయి. కాబట్టి నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తానండి. ఆఫ్టర్నూన్ టైంలో కానివ్వండి, ఈవినింగ్ టైంలో కానివ్వండి, నేను ముందు బట్టలన్నీ కూడా నానబెట్టేస్తాను. ఇవి ముందు రోజు ఆరేసుకున్న బట్టలు ఉన్నాయండి కొన్ని, ఇవి తీసుకెళ్ళాలి. ఇవి నిన్న వేసానన్నమాట. నిన్న మార్నింగ్ ఏమో వేసాను, నైట్ తీసుకురాలేదండి, మర్చిపోయి పైనే వదిలేసాను. ఇప్పుడు కొంచెం ఎండ కూడా వస్తుంది కదా, బట్టలు అయితే కొంచెం వేడిగా ఉన్నాయన్నమాట, అంటే ఎండకు ఆరాయన్నమాట. ఇవన్నీ కూడా ఇంట్లోకి తీసుకెళ్ళొచ్చు కదా అని బట్టలు నానబెట్టేసానండి. మళ్ళీ ఒక 3-4 అవర్స్ తర్వాత మళ్ళీ పైనకి వచ్చేసి మిషన్ అయితే ఆన్ చేస్తాను. అప్పటి వరకు బట్టలన్నీ కూడా నీట్గా నానిపోతాయి అన్నమాట. మనకి మిషన్లో ఏంటంటేనండి, మిషన్లో నానబెట్టకపోయినా వేరే టబ్లో కూడా నానబెట్టుకోవచ్చు. కానీ మళ్ళీ అందులో ఉన్న బట్టలు మిషన్లో వేసేటప్పుడు చాలా బరువుగా ఉంటాయి కదా, వేయడానికి ఇబ్బంది అవుతుందనేసి నేనైతే మిషన్లోనే నానబెట్టేస్తానండి. ఎక్కువ చెద్దర్లు అనుకోండి, చెద్దర్లు కూడా అలాగే నానబెట్టేస్తాను. కొన్ని ఏంటంటే టబ్బులో నానబెడతాను, కొన్ని మిషన్లో కూడా నానబెట్టేసి ఉంచుతాను. ఇక్కడైతే పైనకి వచ్చానండి. ఎండ కూడా బాగానే ఉంది, వెదర్ కూడా చల్లగానే ఉందండి. ఇక్కడైతే కాసేపు అటు ఇటు తిరుగుతూ ఇక్కడ కాసేపు నిలబడిపోయాను అన్నమాట. సో ఇదైతే ఈవినింగ్ టైం అండి.
ఇంకా మా ఇంటి ముందు పిల్లలు ఏంటంటే టెర్రస్ పైన చిన్న పిల్లలు డ్యాన్స్ చేస్తున్నారండి. ఇంకా వాళ్ళని చూస్తూ నేను నవ్వుతున్నాను అన్నమాట. బాగా చేస్తున్నారని. ఇంకా పిల్లలు ఏంటంటే సిగ్గుపడి దాక్కుంటున్నారు. ఆ పాప ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ కూతురేనండి. మా ఫ్రెండ్ ఇంటి ముందు ఉంటుంది, వాళ్ళ పాప అన్నమాట. ఆ పాప చక్కగా డ్యాన్స్ చేస్తుంది. నేనేంటంటే వాళ్ళని చూసి నేను చూసేసాను అని చెప్పేసరికి సిగ్గుపడుతున్నారు. చిన్నపిల్లలు కదా, ఆడపిల్లలు అంతే లేండి. మగపిల్లలు ఏంటంటే చూస్తే చూడండి అన్నట్టుగా వాళ్ళు డ్యాన్సులు చేస్తూ ఉంటారు. ఆడపిల్లలు చాలా సిగ్గుపడి దాక్కుంటారు. సో ఇక్కడైతే నేను ఇంకా ఇటు బయటకు వచ్చానన్నమాట. ఇంటి ముందుకు వచ్చి కూర్చున్నానండి. నేను ఇంకా ఇందాకే టీ పెట్టేసుకొని తాగానన్నమాట. వేడివేడిగా టీ తాగేసి అప్పుడప్పుడు ఏంటంటేనండి కొంచెం ఈవినింగ్ టైంలో ఇటు వచ్చి కూర్చుంటాను. ఇంకా ఎందుకంటే వెదర్ చల్లగా ఉంటుంది. కొంచెం రోడ్ సైడ్ కదా అండి, ఇటు కూర్చొని వచ్చే పోయే వాళ్ళని చూస్తూ కొంచెం ఉంటే కొంచెం అదొక ఫీల్ లాగా ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఎక్కువగా అయితే ఇటువైపు వచ్చి అప్పుడప్పుడు కూర్చుంటాను. నేను ఇక్కడ మీతో చెప్తున్నానన్నమాట. బయట కూర్చుంటే బాగుంది, కాకపోతే దోమలు బాగున్నాయండి, దోమలు కుడుతున్నాయి. ఇంకా ఇంట్లోకి అయితే వెళ్ళాలండి. నేనైతే ఇంకా వంట చేసేది ఉంది. ఈరోజు ఆఫ్టర్నూన్ టైంలో మా వారు ఫిష్ తీసుకొచ్చారు. వాటిని నీట్గా కడిగేసి క్లీన్ చేసి పెట్టానండి. వాటికి కొన్ని మసాలా అంటే ఏమంటారు, ఫిష్ ఫ్రై చేయడానికి అన్నిటి కూడా ఉప్పు కారం మసాలా కలిపేసి ఇంకా నేనైతే ఫ్రిడ్జ్లో స్టోర్ పెట్టేసి ఉంచాను. సో ఇక్కడైతే నేను కిచెన్లోకి వచ్చానండి. ఇంకా నేను డైరెక్ట్ మీకు కుకింగే చూపిస్తున్నాను చూడండి. ఇక్కడైతే ఫిష్ ఫ్రై చేస్తున్నానండి. ఫిష్ ఫ్రై కంటే ముందే నేను చేపల పులుసు కూడా చేశానండి. ముందే రెడీ చేసి పెట్టాను ఇందాకే. ఎందుకంటే మళ్ళీ ఇది అది రెండు ఒకసారి అంటే చూసుకోవడం కష్టం కదా అని ముందు చేపల పులుసు చేసి పక్కన పెట్టేశాక ఇంకా ఫ్రై చేస్తున్నాను అన్నమాట. మనకి ఫ్రై పీస్ ఏంటంటే వేడివేడిగా ఉంటే బాగుంటుందండి. సో చూసారు కదా, చేపల పులుసు అయితే ఇలా ఉండాలండి. మరీ పల్చగా ఉండకూడదు, మరీ చిక్కగా ఉండకూడదు. ఇలా ఉంటే బాగుంటుందండి. టేస్ట్ మాత్రం చాలా బాగా కుదిరిందండి. మా పిల్లలు ఇద్దరు మిస్ అయ్యారనిపించింది. ఇక్కడైతే ఫిష్ ఫ్రై చేస్తున్నాను. సో మొత్తం మీద ఫిష్ ఫ్రై చేయడం అయిపోయింది, పులుసు చేయడం అయిపోయింది. ఇంకా మేమైతే రైస్ కూడా పెట్టేసుకున్నామండి. రైస్ కూడా తినేసాము. ఇదంతా కూడా ఈవినింగ్ టైమేనన్నమాట. ఇప్పుడు టైం అయితే 6 ఏమో అవుతుందండి. నేనైతే ఫ్రెష్ అయిపోయాను. ఎందుకు అంటే ఇంకా చేపలు అవన్నీ క్లీన్ చేయడము, మొత్తం మీద ఫిష్ వండామనుకోండి ఇంకా ఆ రోజు మన దగ్గర మనకి మొత్తం చేపల స్మెల్ వస్తుందండి. అస్సలు ఇంకా ఏదోలాగా అనిపిస్తుంది కదా. తినేటప్పుడు బాగుంటుందిలేండి, చేపల పులుసు కానివ్వండి, ఫ్రై ఏదైనా కూడా, కానీ ఆ స్మెల్లే ఓ రకంగా ఉంటుందన్నమాట. నేనైతే చక్కగా వేడి నీళ్ళతో చక్కగా స్నానం అదంతా చేశానన్నమాట. ఆఫ్టర్నూన్ టైంలో తీసుకొచ్చిన బట్టలు ఉన్నాయి కదా, ఈ బట్టలన్నీ కూడా మడత పెట్టేసుకుంటున్నానండి. నాకు ఈ బట్టల పని అయిపోయిందంటే నేను ఇవన్నీ సర్దుకోవడం ఉంటుంది. కిచెన్లో పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నామండి. మేము తినేసిన తర్వాత నేను గిన్నెలు అవన్నీ కూడా తోమేసుకున్నానండి. అలాగే ఉన్నాయి అనుకోండి, మనకి ఫిష్ సంబంధించిన కర్రీ కాబట్టి చేపలు ఏంటంటేనండి స్మెల్ ఎక్కువగా వస్తుందండి. కిచెన్ మొత్తం అదే స్మెల్ వస్తుంది, సింక్ అంతా స్మెల్ వస్తుంది. ఏంటంటే నేను ఆ పని ముందే చేసుకున్నాను. నేనేంటంటే ఆ వీడియో మీకు ముందు పెట్టాల్సింది, కొంచెం లేట్గా అంటే దీని తర్వాత వస్తుంది అన్నమాట. ఇక్కడ ఉతికిన బట్టలన్నీ కూడా నీట్గా మడత పెట్టుకుంటున్నానండి. ఉన్నవి నావి మా వారివే కాబట్టి కొన్నేనండి, మరి ఎక్కువగా ఏముండవు. కానీ నేను డైలీ మిషన్లో వేయట్లేదండి. ఈ మధ్యలో 2-3 డేస్కి ఒకసారి మిషన్లో బట్టలు వేస్తున్నాను. ఎందుకంటే మరి కొన్ని ఉన్నప్పుడు వేయడం కంటే అన్నీ ఒకసారి వేస్తే బెటర్ కదా అన్నట్టుగా. డైలీ వేయాల్సిన అవసరం లేదండి, ఇద్దరమే కదా, మరి ఎన్ని ఉంటాయి. సో కొన్నే ఉంటాయి కదా, నేనైతే వేయట్లేదు. 3 డేస్కి ఒకసారి అయితే వేస్తున్నాను. అలా నాకు ఇలా బట్టలు అయితే బాగా కనిపిస్తున్నాయి, కానీ ఇవేం ఎక్కువ కాదు. పిల్లలు ఉంటే కూడా 2 డేస్కి ఒకసారి వేసేదాన్నండి. సమ్మర్లో అయితే డైలీ వేస్తానండి. సమ్మర్ వస్తుంది కదా మనకి, పిల్లలు కూడా వస్తారు. అప్పుడైతే డైలీ బట్టలు అయితే మిషన్లో వేస్తాను. అప్పుడు ఫుల్ బట్టలు అయిపోతాయి కదా. పిల్లలైనా మేమైనా మార్నింగ్ ఈవినింగ్ స్నానాలు చేస్తాం కాబట్టి బట్టలు అయితే ఫుల్గా అయిపోతాయి. ఇక్కడ బట్టలన్నీ మడత పెట్టేసుకొని ఇవన్నిటిని కూడా తీసుకెళ్ళి నేనైతే కబోర్డ్లో పెట్టేసుకొని రావాలి.
ఈ మధ్య ఏంటంటే కబోర్డ్లో బట్టలన్నీ కూడా నీట్గా సర్ది పెట్టేశానన్నమాట. అంటే చాలా మెస్సీ అయిపోయి ఉండేనండి. అన్నీ తీసి ఇక్కడివక్కడ నీట్గా సర్ది పెట్టుకున్నాను. ఇంకా అవన్నీ కూడా నేను వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదండి. ఇక్కడ అన్నీ కూడా ముందు తీసుకెళ్ళి ఒక చైర్లో పెట్టాను. ఎందుకంటే నాకు బెడ్రూమ్లో ఒక చైర్ ఉంటుందండి. ఉతికిన బట్టలన్నీ తీసుకెళ్ళి చైర్లో పెట్టేస్తాను. ఇంకేమైనా ముందు రోజుకి కావాల్సినవి స్నానం చేశాక అంటే తీసుకోవాలి అనుకున్నవి కూడా నేను చైర్లో పెట్టి ఉంచుకుంటానన్నమాట. బెడ్లో అయితే పెట్టనండి బట్టలు, చైర్లోనే పెట్టి ఉంచుతాను. ఇక్కడ బట్టలన్నీ తీసుకెళ్ళి బెడ్లో పెట్టేశాను. అవన్నీ కూడా కాసేపు అయ్యాక సర్దుకుంటాను. ఇక్కడ బయట అయితే లైట్స్ అన్నీ కూడా వేసానండి ఈవినింగ్ టైము. ఈ వీడియో ఇది మీకు ముందు రావాలి క్లిప్పు, ఇది సారీ అండి, ఇది మీకు లేట్గా వస్తుంది. ఇక్కడ నేను కింద అన్నీ కూడా లైట్స్ వేసుకొని వస్తున్నానన్నమాట. ఇప్పుడు టైం అయితే 6:30 7 ఏమో అవుతుందండి. లైట్స్ అయితే వేసి పైకి వస్తున్నాను. పైన కూడా చుట్టూ కూడా లైట్లు అయితే వేస్తానండి. ఇంటి ముందు కూడా మనకు ఇంటి చుట్టూ ఏంటంటేనండి చిన్న బల్బ్స్ ఉన్నాయన్నమాట. 0 బల్బ్ అంటారు కదా, కలర్లో ఉంటాయి, అవి ఉంటాయన్నమాట. ఇంటి చుట్టూ కూడా ఉంటాయండి. అవి నైట్ అంతా కూడా వేసే ఉంచుతామండి. డేలో ఆఫ్ చేస్తాము, నైట్ అంతా వేసి ఉంచుతాము. సో మీకు ఇక్కడ ఈ వీడియో 2 సార్లు వచ్చిందండి. వీడియో ఇలా షూట్ చేశానన్నమాట. ఈవినింగ్ టైం కదా, నేను బయటికి వెళ్ళినప్పుడు ఏంటంటే అప్పుడప్పుడు గుర్తుంటే ఫోన్ తీసుకెళ్తానండి. ఫోన్ తీసుకెళ్తే ఏదైనా అలా వీడియో తీయాలనిపిస్తుంది, లేకపోతే గుర్తుండదండి. బయట మాత్రం బాగుందండి వెదర్, చల్లగా చల్లటి గాలి బాగుందన్నమాట. మనకి సమ్మర్ వస్తే ఇంకా బాగుంటుంది కదా. చూసారు కదా, కిచెన్ అంతా కూడా క్లీన్ చేసుకున్నానండి. స్టవ్ అంతా కూడా తుడిచేసుకున్నాను, గిన్నెలన్నీ తోమేసుకున్నాను. ఇక్కడ రైస్ అయితే మేము తినేసాక మిగిలిందన్నమాట. రైస్ కూడా పక్కకు పెట్టేస్తాను, స్టవ్ పై నుండి తీసి మళ్ళీ ఒకసారి స్టవ్ మీద ఏమైనా ఉంటే చూసి తుడిచేసుకుంటానండి. ఇలా నైట్ అంతా కూడా క్లీన్ చేసి పెట్టుకున్నానంటే నాకు మార్నింగ్ వరకు అసలు ప్రశాంతంగా ఉంటుందండి. మనం ఇంట్లో ఏవైనా నాన్ వెజ్ వండినప్పుడు అసలు కిచెన్లోకి వెళ్ళాలంటేనే స్మెల్ ఎక్కువగా వస్తూ ఉంటుంది కదా అండి, ఏదోలాగా అనిపిస్తుంది. క్లీన్ చేసుకున్న తర్వాత ప్రశాంతంగా ఉంటుంది. వీడియో అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుందండి. వీడియో అయితే మొత్తం చూడండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.